హాయ్ అండి. ఛానల్లోకి స్వాగతం. ధనుస్సు రాశి వారికి మే 24 శనివారం రోజున ఒక పెద్ద వార్త వినబోతున్నారు. మీ తలరాత మారబోతుంది. మీ కష్టాలు బాధలు అన్నీ తీరబోతున్నాయి. అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును. వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు. వీరి యొక్క సెల్ నెంబర్ 6303087995. నమ్మకంతో కాల్ చేయండి. ప్రేమ, పెళ్ళి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే 24 గంటల్లో పరిష్కార మార్గం చూపబడును. నమ్మకంతో కాల్ చేయండి. ధనుస్సు రాశి వారి యొక్క తలరాత మారబోతుంది. వీరి యొక్క కష్టాలు బాధలు అన్నీ తీరబోతున్నాయి. ఏ పని అవ్వట్లేదు, అన్ని ప్రయత్నాలు చేసినా నత్త మీద నడకలాగే ఉంటుంది మా జీవితం, ఫలితం అయితే దక్కట్లేదు అని బాధపడుతున్నారు కదా. అయితే ఇక నుండి మీకు మంచి టైం రాబోతుంది. మీ తలరాత మారబోతుంది. ఎందుకంటే గురువు మీకు అనుకూలంగా ఉన్నాడు. ఈ టైంలో మీరు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు. జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారందరూ ధనుస్సు రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి వారు వీరు చేసే పుణ్యాలను బట్టి వీరి కర్మానుసారంగా ఫలితాలు అనేవి ఆధారపడి ఉంటాయి. అలాగే ఈ టైంలో వీరికి మంచి టైం అనేది స్టార్ట్ అయ్యిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి గోచార ఫలితాలు చాలా బాగుండబోతున్నాయి. వీరికి మంచి టైం, గురువు బాగా లాభదాయకంగా ఉండటం వల్ల ఏ వ్యాపారంలో ఉన్న వారికైనా మంచి లాభాలు వస్తాయి. అయితే ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా పరిశీలిస్తే, ఈ రాశిలో జన్మించిన వారికి అధిక ప్రేమ అనేది ఉంటుంది. బంధువులపై, మిత్రులపై వీరు అధిక ప్రేమను అయితే వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఏదైనా సాధించాలంటే దాన్ని సాధించే వరకు వీరు నిద్రపోరు అని చెప్పుకోవచ్చు. ఈ ధనుస్సు రాశి వారికి పట్టుదల అనేది అధికంగా ఉంటుంది. పట్టుదల వల్లనే వీరు జీవితంలో ఎదగబోతున్నారు. ఈ రాశి వారికి చురుకైన స్వభావం అనేది ఉంటుంది. ఈ రాశి వారి ఆకర్షించే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారు బంధుమిత్రులతో చాలా ప్రేమగా ఉంటారు. ఈ ధనుస్సు రాశి వారు ఎంత కష్టమైన పని అయినా సరే దాన్ని పూర్తి చేసే వరకు వీరు నిద్రపోరు. ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎక్కువగా దాన ధర్మాలు చేయటానికి వీరు ఇష్టపడతారు. ఈ రాశి వారు ఇతరులకు మంచి సలహాలను, సూచనలు ఇస్తూ ఉంటారు. ఏ విషయంలోనైనా ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటారు. ఈ రాశి వారు మేధస్సుతో 10 మందికి సహాయం చేసి వారి మెప్పునైతే వీరు ఖచ్చితంగా పొందుతారు. ఈ ధనుస్సు రాశి వారికి దూకుడు స్వభావం అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ రాశి వారికి వీరు నమ్మినా నమ్మకపోయినా వీరి తలరాత ఖచ్చితంగా మారుతుంది. వీరు జరగబోయేది తెలిస్తే ఎగిరి గంతేస్తారు అని మనం చెప్పుకోవచ్చు. వీరు ఎంత మంచి ఫలితాలను పొందుతారంటే వీరు నమ్మలేని స్టేజ్కి వీరు వెళ్ళబోతున్నారు. ఎందుకంటే వీరికి గోచారు చాలా అనుకూలంగా ఉంది. గ్రహాలు కూడా వీరికి చాలా అనుకూలంగా
ఉన్నాయి. మేము సాధించలేము అనుకున్న పనులు కూడా మీరు ఈ టైంలో సాధిస్తారు. ఈ టైం మీకు బాగా కలిసి వస్తుంది. ఈ మాసం మీకు చాలా బాగా కలిసి రాబోతుంది. ఈ రాశి వారికి ఇది మంచి టైం అని మనం చెప్పుకోవచ్చు. జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారు ఈ రాశివారు. ఎందుకంటే మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయేలా మీరు ఎదగబోతున్నారు. ఎవరైతే మీరు దేనికి పనికిరారు అనుకుంటారో వారే మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు. ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. అంత బాగా మీరు ఎదుగుతారు. వ్యాపారాన్ని అంత బాగా నడిపిస్తారు. వ్యాపారాన్ని ఎలా డెవలప్మెంట్ చేస్తారో అని ఆశ్చర్యపోతారు. అయితే జరిగేది తెలిస్తే ఖచ్చితంగా మీరు ఎగిరి గంతేస్తారు. మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయేలా మీరు ఖచ్చితంగా ఎదుగుతారు. అనేక రకాల వ్యాపారాలు చేపడుతూ అందులో మీరు బాగా లాభాలు పొందబోయే అవకాశాలు అన్నో ఎన్నో కావు. అభివృద్ధి చెందే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు ఆ వ్యాపారంలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఈ టైంలో మీకు నూతన గృహాన్ని కూడా కొనే యోగం మీకు కనిపిస్తుంది. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి. ఈ టైంలో ఈ ధనస్సు రాశి వారు వ్యాపారంలో లాభాలతో బంగారం కూడా కొనే అవకాశం కనిపిస్తుంది. వ్యాపారం ప్రారంభించే అవకాశం ఖచ్చితంగా ఉంది. మంచి లాభాలను మీరు దాంట్లో ఖచ్చితంగా పొందుతారు. చిన్న వ్యాపారమైన అధిక లాభాలు మీరు పొందుతారు. ఈ టైంలో బంధుమిత్రులను కూడా మీరు కలుస్తారు. మీరు కోల్పోయినవి కూడా ఈ టైంలో మీకు దక్కుతుంది. అయితే ఈ రాశి వారు కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. కోపం ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. కొత్త బాధ్యతలను మీరు ఈ టైంలో స్వీకరిస్తారు. వ్యాపారంలో మంచి పురోగతి లభించబోతుంది. డబ్బులు మీకు చేతికి అందబోతున్నాయి. మొండి బాకీల సైతం మీరు ఖచ్చితంగా వసూలు చేస్తారు. ఈ రాశి వారి యొక్క కష్టాలు బాధలు అన్నీ తీరిపోయే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు చాలా బాగా కలిసి రాబోతుంది. ఎవరైతే ఈ రాశి వ్యక్తులు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నారో వారికి ఇది మంచి టైం, శుభ సమయం అని మనం చెప్పుకోవచ్చు. ఈ టైంలో మీ మనోధైర్యంతో ప్రతి విషయంలోని పై చేయి మీరు సాధిస్తారు. ఎంతటి వారినైనా మీ చాతుర్యంతో వశపరుచుకొని కార్యాలు సాధిస్తారు. ఈ టైంలో విలువైన వస్తువులను కూడా కొంటారు. ఏ పని తలపెట్టినా ఏ విధమైన ఆటంకాలు లేకుండా పనులను మీరు పూర్తి చేసుకుంటారు. మీకు చాలా అనుకూలమైన టైం అని ఇది చెప్పుకోవచ్చు. ఏ పని అవ్వట్లేదు, అన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు అనుకుంటున్నారు కదా, ఈ టైం మాత్రం మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే నరదృష్టి వల్ల మీకు ఆటంకాలు రావచ్చు. నిత్యం శివారాధన చేసుకోండి. మీకు అన్ని మంచి ఫలితాలే రాబోతున్నాయి. పట్టిందల్లా బంగారమే.